ఇదిగో విను. అదృష్టవంతుణ్ణి 10 అంతస్తుల మీద నుంచి కిందకి తోసేసినా వాడు ఏ స్విమ్మింగ్ పూల్లోనో పడి జాలీగా ఈత కొడతాడు. అదే దురదృష్టవంతుడు ఒక్క మెట్టు మీద నుంచి కింద పడ్డా కాళ్ళు ఎరగొట్టుకుని ఓ మూల కూర్చుంటాడంట. మామ్, ఎప్పుడు డాడ్ని అపోజ్ చేసే నాకు ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఎస్ మామ్, ఇప్పుడు ఆ అదృష్టవంతురాలు ఆ చిన్ని అయింది, దురదృష్టవంతులు మనమయ్యాం. నాకు అదే అనిపిస్తూ ఉండదంటే. సిన్ని ఆ ఇంజనీర్ గారిని ప్రేమిస్తానంటేనే మా అమ్మ ఒప్పుకోలేదు. అలాంటిది ఏకంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంటే చూస్తా ఎట్ట ఊరుకుంటాది. నీ ఖచ్చితంగా నీ దురదృష్టమే. అవును వజ్రా, ఇది నిజం. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు ప్లాన్లు వేశావు, ఒక్కటి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. పైగా వాళ్ళకే ఎంతో కొంత మంచి జరుగుతూ ఉంది. ఎస్ మామ్, ఇది కూడా నిజమే. నువ్వు చేసిన ప్రయత్నాలే వాళ్ళని దగ్గర చేశాయి. చిన్నిని చంపడానికి ప్రయత్నించడం వల్లే చిన్నిని అనిరుద్ కాపాడాడు, చిన్నిని ఆకర్ష్ దగ్గరికి చేర్చాడు. ఇప్పుడు చిన్నికి ఆకర్ష్కి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అవ్వంటే నువ్వు వెనకుండి ఎవరిను పంపించి సిన్నిని చంపించడానికి ప్రయత్నించకంటే నువ్వే వెళ్ళి దాన్ని చంపేస్తుంటే వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసేవాళ్లే కాదు. నువ్వు ఏడుతో ఆగవుగా, మళ్ళీ యాదవ్ చేస్తావు. దాంతో వాళ్ళిద్దరికి పెండ్లైపోతుంది. ఆ తర్వాత ఇంకేదో చేస్తావు, వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత జస్ట్ స్టాప్ ఇట్. అంటే ఏంటి మీరంతా అనేది? నా వల్లే మిస్టేక్ జరుగుతుందనా? అది కాదు మామ్. బేబీ, వేటగాడు వేటని కొట్టడానికి వెలుతురులో నిలబడకూడదు, చీకట్లోనే నిలబడాలి. చీకట్లోంచే బాణం వెయ్యాలి. కాదని మనం వెలుగులోకొచ్చి నిలబడితే మన చుట్టూ పోలీసులు నిలబడతారు. ఇప్పుడు మనకి నష్టం జరిగినా మనం మాత్రం సేఫ్గా ఉండడానికి కారణం అదే. దేనికి కంగారు పడకూడదు బేబీ, చాలా ఆలోచించి అడుగు వెయ్యాలి. ఆలోచిస్తానే ఉంటే వాళ్ళు సుఖపడిపోతారు, మనం వెనకబడిపోతాం. ఏం సీను, కంగారుగా ఉందా? ఈ ఆస్తి మొత్తం చేతుల్లోకి తెచ్చేసుకోవాలని, మొత్తం అనుభవించేయాలని కంగారుగా ఉందా? అలాగే అనుభవిద్దాం, కానీ కంగారు పడద్దు. మొన్న నువ్వు అన్నావు కదా, ఇద్దరం కలిసి కొడదామని. ఇంకదే చేద్దాం. చూడు సీను, నాకు తెలియకుండా నువ్వేది చెయ్యొద్దు, నీకు తెలియకుండా నేను ఏది చేయను. చేస్తే ఇద్దరం దొరికిపోయే ప్రమాదం ఉంది. అవును సీను. ఓ పక్క వదిన గారి ప్రవర్తన కూడా ఎంతలా మారిపోయిందో చూస్తున్నావు కదా. ఆవిడలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనకి చెప్పకుండానే ఆ గుమస్తా కూతుర్ని ఉద్యోగంలో పెట్టుకుంది. అది గుమస్తా సచ్చినాడనే జాలితో పెట్టుకుని ఉంటదిలే ఆంటీ. గుమాస్తా ఎక్కడ చచ్చాడు?
యాంది గుమస్తా సావలేదా? అది అదేంటంటే అది గుమస్తా చచ్చాడు. నేననేది ఎక్కడ చచ్చాడా అని గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆ, అవునవును, మన గెస్ట్ హౌస్ దగ్గరే కదా చచ్చింది. సరే సీను, మనం త్వరలోనే ఒక మంచి స్టెప్ వేద్దాం. దానికి నేను ప్లాన్ అంతా రెడీ చేసి చెప్తాను. ఈసారి మనం జాగ్రత్తగా పని పూర్తి చేద్దాం. అట్నే నేను సిద్ధమే. ఈ వింగా అదే కొడుకు యోసంతో ఉండదే. 3 దినాల నుంచి ఆ మొగంలో మార్పేలా. నాయనమ్మా, ఏంది నాయనమ్మా, ఇంకా పడుకోలేదా? ఇట్ట అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? నువ్వు బాగా ఉంటేనేగా మేము సంతోషంగా ఉండేది. నీ నవ్వులేగా మాకు ఎలుగులు. ఏం కావాలి సీను? అబ్బే, నాకేం అక్కర్లే నాయనమ్మా. నువ్వు పనుకునేవా లేదా అని చూసేదానికి వచ్చినా అంతే. నువ్వేమో పడుకోకుండా గుబురుగా కూర్చొని ఉండవు. ఆ దానికే బాధ అనిపించినది. నువ్వు యాదానికి ఇట్టుండవు? యాంది నీ బాధ? ఆ దేవుడు సుఖం పక్కనే కష్టాన్ని పెడతాడని తెలుసు, కాని వరం పక్కనే శాపాన్ని కూడా పెడతాడని తెలీదు. నీ మాటలు అర్థం కాకపోయినా నీ ముఖం చూస్తా ఉంటే నీ బాధ చాలా పెద్దదని తెలుస్తా ఉండదు. యాంది నానమ్మాది? నాకే బాధ లేదు గాని నువ్వెందుకొచ్చావో చెప్పు. ఏదైనా అవసరమా? రేపటికి డబ్బులేమైనా కావాలా? అబే అదేంలా. మరి రోజూ రానివాడివి ఈరోజెందుకొచ్చావు? ఇంకేదైనా అవసరం ఉందా? లా నాయనమ్మా. ఏదన్నా చెప్పాలా? ఆహా, ఏదన్నా అడగాలా? నాకేది అడగలంలా. ఆ వజ్రాంటినే. వజ్రావత అది వజ్రావతి ఏంటి? నన్నేమైనా అడగమందా? అదేం లేదు లేదు. మరి వజ్రావతి అన్నావెందుకు? అది అదే నాయనమ్మా. ఆ శ్రద్ధ ఉండదుగా, ఆవంటే వజ్రాంటికి ఇష్టంలా. ఆడ నాయన తప్పు చేసినాడని ఆంటీకి కోపం. ఆ కోపంతో ఆ శ్రద్ధను చూస్తేనే మండిపడతా ఉండదు. మరి నాయనమ్మా, అసలు ఆ శ్రద్ధలాంటి అమ్మాయి మనకే దానికి? నీకు నేనుండాను కదా, ఓ పనోడ్లా యా పనైనా నేను చేస్తాను కదా. అంత శ్రమ నీకెందుకు? పనోళ్ల పని పనోళ్లే చేస్తారు. నువ్విక్కడున్నన్ని రోజులు సంతోషంగా ఉండు చాలు. అంటే నేనేదో కష్టం పడిపోతాని కాదు నాయనమ్మా. మరి మన వాళ్ళ నాయనని అనుమానించినాం కదా, వాళ్ళింటికి పోలీసులు పంపించినాము. ఎంత మనం ఆమెకు ఉద్యోగం ఇచ్చినా ఆమె మనసులో మన మీద యాదో మూల కొంచెమన్నా కోపం ఉంటుందిగా. ఆ కోపంతో ఆమె నిన్ను ఏదైనా చేస్తే? సేనో, మట్టిలో ఉన్నంత మాత్రాన మాణిక్యం విలువ తగ్గదు. ఆకాశానికి ఎగిసినంత మాత్రాన ధూళి విలువ పెరగదు. బురద మీద పడినంత మాత్రాన సూర్యకిరణాలకి మలినం అంటదు. అవి ఎప్పుడూ పవిత్రంగా ఒకేలా ప్రకాశిస్తూ ఉంటాయి. గుమాస్తా గారు శ్రద్ధ ఆ సూర్యకిరణాల్లాంటి వాళ్ళు. వాళ్ళ మీద నీకంత నమ్మకం ఏంది నాయనమ్మా?
డబ్బు మీద ఆశ ఉన్నవాడు అది లేని చోట ఉండడు, ఉన్న చోటికి పరిగెడతాడు. నా కొడుకు బ్రతికున్న రోజుల నుంచి ఇప్పటి వరకు మాకు ఎంత డబ్బు వచ్చినా, వచ్చిందంతా పోయి మళ్ళీ కష్టాలు పడినా ఆయన ఏ రోజు మమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదు. ప్రతి చిన్న కష్టానికి కూడా మా వెనుక ధైర్యంగా నిలబడ్డాడు. మా కోసం, మా సంస్థ కోసం ఎన్నో సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించాడు. నా కొడుకు ఎన్నోసార్లు ఏదో ఫ్యాక్టరీకి మిమ్మల్ని యజమానిని చేసేస్తాను, మీరు చూసుకోండి అని అడిగాడు. కానీ గుమాస్తా గారు అందుకు ఒప్పుకోలేదు. మా దగ్గరే విశ్వాసంగా ఉండిపోయారు. అంత నమ్మకస్తుడు 1 కోటి రూపాయల కోసం మమ్మల్ని మోసం చేస్తాడా? ఆయన రక్తాన్ని పంచుకు పుట్టిన అమ్మాయిలో ఆ విశ్వాసం లేకుండా కోపం ఉంటుంది అంటే నేనెలా నమ్ముతాను? నిజమే నాయనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ప్రశాంతంగా పడుకో. అసలు ముసల్దాని కాడికి నేనేదానికి వెళ్ళినా ఆవిలో వచ్చిన మార్పు ఏందో తెలుసుకుందికే. కానీ మరి ఆ శ్రద్ధ గురించి ఆదానికి మాట్లాడినా ముసలు జరిగిన ప్రశ్నలకి తత్తరపడిపోయి మాటను అటు ఇటు మెలేసిన. ఛా, నేను వస్తున్నానని నీకు ఫోన్ చేశానుగా, ఇంతలోనే నువ్వు ఎందుకు వెళ్ళావు? అసలు చిన్నిని నువ్వు ఒక్కడవే ఎందుకు తీసుకెళ్ళాలి? ఎవరి జీవితం అన్యాయం అయిపోయింది? నాదా నీదా? సిని, రజని, ఆ మాదిరిగా జరుగుండాల్సింది కాదే. నా మూలంగా ఇంజనీర్ సార్కి డాక్టర్ సార్కి మధ్యలో ఈ మాదిరి మాటలు పెరిగిపోవడం, మనసులో సంకటం పెట్టుకోవడం నాకు నచ్చడంలా. అవ్వే పాపం డాక్టర్ సారు బాధపడినాడు, ఇంజనీర్ సారు బాధపడినాడు. ఇగో ఇంజనీర్ సార్కి 100 ఏండ్లు. నీకోసమే ఫోన్ చేసిండు, మాట్లాడు. మాట్లాడవే. నాకు తెలుసు చిన్ని, నువ్వు కూడా మనసులో బాధపడుతుంటావని. నాకు తెలుసు నువ్వు జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటావని. ఎందుకంటే నేను కూడా దాని గురించే బాధపడుతున్నాను. బాధ తీరాలనంటే బరువు దింపేసుకోవాలా సారు? అవును చిన్ని, బరువు దింపేసుకోవాలి. కానీ ఆవేశం పొరపాటు చేస్తే అహం ఆ నిజాన్ని అంగీకరించనివ్వదు. జరిగిన దాని గురించి నన్ను క్షమించి చిన్ని. సారు,
ఆ మాట చెప్పాల్సినది నాకా సారు? అనిరుద్ధికి చెప్పాలి, నాకు తెలుసు. కానీ చెప్పానుగా, అహం అడ్డొస్తుంది. ఇప్పుడు తనకి చెప్పలేను. తను కూడా ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడనుకోవడం లేదు. అందుకే నా మాటని నువ్వు వెళ్ళి నా తరఫున చెప్పు. రేపు నేను ఫోన్ చేసి అనిరుద్ధ్తో మాట్లాడతాను. అసలు నేను అక్కడికి వచ్చింది నీతో ఒక విషయం మాట్లాడాలనిచింది. కానీ వచ్చాక నువ్వు అక్కడ లేవు. కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను అనిరుద్ధికి చెప్పాను, అయినా నేను తీసుకొని బయటికి వెళ్ళాడు. దాంతో కొంచెం ఇరిటేషన్ మొదలైంది. ఇంకా అలా వెళ్ళడం నీ ప్రాణం మీదకి వచ్చిందనేసరికి ఏకంగా కోపం వచ్చేసింది. దాంతో నా వివేకాన్ని, నా ఆవేశం చంపేసింది. అసలు అనిరుద్ధ్ నేను బయటికి తీసుకెళ్ళి ఉండకపోతే నేను నీతో మాట్లాడాలి అనుకున్నది మాట్లాడేసి ఉండేవాడిని. నువ్వు హ్యాపీగా ఉండేదానివి. అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకున్నారు? అదేదో ఫోన్లోనే చెప్పేసి ఉంటే బాగుండేదిగా సారు. అది ఫోన్లో మాట్లాడే విషయం కాదనిపించి వచ్చాను. కానీ చివరికి ఫోన్లోనే చెప్తున్నాను. యాందది? అదే అనిరుద్ధ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. ఆ అమ్మాయి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. దానికోసం నేను బాగా ఆలోచిస్తున్నాను. మొన్ననే నాకు ఆలోచన వచ్చింది. యాంది సారు? మొన్న ఆ మధ్య రూప పుట్టినరోజు అయింది కదా. నీకు తెలీదులే, అప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు. సో ఆ పుట్టినరోజున మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్స్లో వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ అన్నీ నేను తెప్పించుకొని చూశాను. ఆ రోజు అనిరుద్ధ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ వీడియోస్లో ఎక్కడైనా తను కనబడుతుందా అని చూశాను. కానీ ఉపయోగం లేదు. తను ఒక వీడియోలో వెనక నుంచి కనిపించింది, కానీ ఎక్కడ ఫేస్ రికార్డ్ అవ్వలేదు. ఇంకా నేను వెయిట్ చేయలేను చిన్ని. అందుకే అమ్మాయి ఎవరో తెలుసుకోమని నీకు చెప్పాలని వచ్చాను. యాంది? అవును చిన్ని, అనిరుద్ధికి నువ్వంటే చాలా అభిమానం. నువ్వు అడిగితే తను ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో చెప్పేస్తాడు. అందుకే చిన్ని, ఎలాగైనా అనిరుద్ధ్ నుంచి ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ నువ్వే రాబట్టాలి. అది కాదు సారు. ఆయన నాకు దేవుడు. దేవుణ్ణి వరం అడగాల కానీ ప్రశ్నలేసి బాధ పెట్టకూడదు. చిన్ని, మనిద్దరం తొందరలో ఒక్కటి కాబోతున్నాం. అర్ధనారీశ్వరుల్లో శివుడికి చిన్న దెబ్బ తగిలినా పార్వతికేగా బాధ. ఆ బాధ తీర్చాల్సింది పార్వతీయేగా. అందుకే అడుగుతున్నాను, నా బాధను నువ్వే పోగొట్టాలి. మనిద్దరం కలిసి అనిరుద్ధ్ బాధని పూర్తిగా తీసేయాలి. కానీ సారు, ఆయన చెప్తాడని నాకు నమ్మకంగా అనిపించడంలా. చెప్తాడు చిన్ని, నాకు తెలుసు. నువ్వే తెలుసుకోవాలి. నేను ఆ సార్తో మాట్లాడేదే తక్కువ. ఇంక ఇట్లాంటి విషయాలు ఆయన్ని అడిగేది అంటే చిన్ని ప్లీజ్, నువ్వు కూడా ఇలా అంటే ఎలా? కనీసం ఆ అమ్మాయి పేరైనా కనుక్కో. సారు అది చిన్ని, నువ్వు ఇంకేం చెప్పకు, కనుక్కో అంతే. సారు
సీను. ఎప్పుడు చేయమంటావు ఆ పని? ఈ దినమే ఆ డాక్టర్ ఇంట్లో ఉండదు. నీకు దాన్ని పైకి పంపించేసినాక ఫోటో తీసి పంపిస్తా. నాతో ఏదైనా మాట్లాడాలా? మన ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని ఇంజనీర్ సార్ కూడా దాచిపెట్టే అవసరం వచ్చుండేది కాదు. మేమిద్దరం ఈ విషయం గురించి తనకి చెప్పలేకపోయినా నువ్వెక్కడ చెప్పేస్తావో అని భయం వేస్తుంది. అసలు ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు?